హాయ్! హలో! నమస్తే. నా పేరు లలిత శ్రీ వైష్ణవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టుడే డే 8 ఆఫ్ మై 100 డేస్ ఛాలెంజ్. ఈరోజు నేను మీకు హైదరాబాద్‌లో 2 ప్లేసెస్ ఒక రిఫ్రెషింగ్ ప్లేసెస్ మీకు చూపిస్తాను. మూడ్ బాలేకపోయినా, మైండ్ కామ్ అవ్వాలనిపించినా నేను ఇక్కడికే వెళ్తాను. అదెక్కడో మీకు చూపిస్తాను. సో, కమ్ విత్ మీ అండ్ చెక్ ఔట్ దోస్ బ్యూటిఫుల్, కామింగ్ అండ్ రిఫ్రెషింగ్ ప్లేసెస్. లైఫ్‌లో కొన్ని రోజులుంటాయి. మనకి ఎనర్జీ ఉండదు, మూడ్ ఉండదు. దానికోసం నేనొక పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటాను. అండ్ టుడే ఐ ఫౌండ్ ఎగ్జాక్ట్‌లీ ద 2 డిఫరెంట్ ప్లేసెస్, ద కాప్ కాఫీ అండ్ హాట్ టీ. ఒకటి కాఫీ లవర్స్‌కి, ఒకటి టీ లవర్స్‌కి. 2 చాలా కామింగ్ అండ్ రిఫ్రెషింగ్‌గా ఉంటాయి. ఈ హైదరాబాద్ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల గానీ, కొంచెం ఎప్పుడైనా రిఫ్రెష్ అవ్వాలి అనుకుంటే, మనం ఈ 2 ప్లేసెస్ ట్రై చేయొచ్చు. మీకు తెలిసిన బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా నాకు కామెంట్ చేయండి. నేను వెళ్లి ట్రై చేస్తాను. డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను 7 డేస్ వ్లాగింగ్ అయితే కంప్లీట్ చేశాను. సో, ఈ 7 డేస్‌లో నాకర్థమైంది అంటే, రోజు పెట్టాలి అంటే చాలా కష్టం. సో, నేను వీక్లీ 3 టైమ్స్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ ప్లేస్‌కైతే వచ్చేసాము. ద కాప్ కాఫీ. ఈ ప్లేస్‌లో ఎంటర్ అయ్యాక ఇమ్మీడియేట్‌గా ఒక కామ్ ఫీలింగ్ వస్తుంది. చుట్టూ గ్రీనరీ, ట్రీస్, ఫ్రెష్ ఎయిర్ చాలా సూతింగ్‌గా అనిపించింది నాకైతే. ఇక్కడ మార్నింగ్ టైమ్‌లో ఒక వైబ్, నైట్ టైమ్‌లో టోటల్లీ డిఫరెంట్ వైబ్ ఉంటుంది. మార్నింగ్ ఏమో పీస్‌ఫుల్‌గా, స్లోగా, రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. నైట్ లైట్స్‌తో కాజీగా, ఎస్థెటిక్‌గా, రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. హానెస్ట్‌లీ ఈ ప్లేస్‌లో కూర్చొని కాఫీ తాగుతుంటే లైఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. సో, ద కప్ కాఫీ టోటల్లీ వర్త్ ద ప్లేస్ అండి. మీరు కనుక ఎప్పుడూ ఈ ప్లేస్ ట్రై చేయలేదు అంటే జస్ట్ గో అండ్ విజిట్. చాలా కామింగ్ అండ్ రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. వీళ్ళ రిసీవింగ్ కూడా చాలా బావుంది. ఈ ప్లేస్ వచ్చేసి పెట్ ఫ్రెండ్లీ కూడా. మీకు పెట్స్ ఉంటే పెట్స్‌ని కూడా తీసుకెళ్ళొచ్చు. సో, నెక్స్ట్ మీరు కనుక ఎప్పుడైనా కామింగ్ అండ్ రిఫ్రెషింగ్ ప్లేసెస్ కోసం చూస్తుంటే దిస్ వన్ యూ మస్ట్ హావ్ టు ట్రై. లైఫ్‌లో బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఏంటి అంటే బిగ్ అచీవ్‌మెంట్స్ కాదు. ఇలాంటి చిన్ని చిన్ని మూమెంట్స్ ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం. ఈ సండే నాకు ఎగ్జాక్ట్‌లీ అలా ఒక బ్యూటిఫుల్ రిమైండర్‌లా అనిపిచ్చింది. మనమందరం బిజీ లైఫ్‌లో ఉంటాం. ఫోన్స్, వర్క్స్, రెస్పాన్సిబిలిటీస్. కానీ అక్కడ ఒక్కసారి కూర్చొని కాఫీ సిప్ చేస్తే ఫ్యామిలీతో మాట్లాడుతూ అదొక డిఫరెంట్ పీస్ అనిపిచ్చింది. సమ్‌టైమ్స్ హ్యాపీనెస్ అనేది ఎక్స్‌పెన్సివ్ ప్లేసెస్‌లో కాదు, మనకిష్టమైన వాళ్ళతో స్పెండ్ చేసే టైంలో ఉంటుంది అని నా ఉద్దేశం. ఫ్యామిలీ అంటే జస్ట్ బ్లడ్ రిలేషన్ కాదు. ఇట్స్ అబౌట్ సపోర్టింగ్ వితౌట్ కండిషన్స్, అండర్‌స్టాండింగ్ వితౌట్ ఎక్స్‌ప్లనేషన్స్ అండ్ లవ్ వితౌట్ లిమిట్స్. నిజం చెప్పాలంటే ఈ రోజు నాకొక రిమైండర్. నో మ్యాటర్ హౌ బిజీ లైఫ్ గెట్స్, ఫ్యామిలీ టైమ్ ఈస్ నాన్ నెగోషియబుల్. కొన్నిసార్లు అనిపిస్తుంది రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే కొన్ని వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ టైమ్ ఇవ్వటం. లవ్‌ని వర్డ్స్‌లో కాదు, టైమ్‌తో కూడా చూపించొచ్చు. మనం ఎంతసేపు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తున్నాం అంటే క్వాలిటీ టైమ్. ఒక 24 గంటల్లో ఒక 2 అవర్స్ ఇద్దరం కూర్చొని క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసినా చాలు. నెక్స్ట్ లిజనింగ్. జస్ట్ హియరింగే కాదు, జెన్యూన్‌గా అర్థం చేసుకోవటానికి ట్రై చేయాలి. ఇంకొకటేంటి అంటే రెస్పెక్ట్. డిఫరెన్సెస్ ఉంటాయి ఇద్దరికీ. కానీ రెస్పెక్ట్ మాత్రం ఎప్పుడూ ఉండాలి. అండ్ నెక్స్ట్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ మనం వాళ్ళని ఎంత అప్రిషియేట్ చేయటానికి ట్రై చేయాలి. అది మర్చిపోకూడదు. ఇవాళ తను ఇలా చేసింది కూడా చాలా చేశావు అని చెప్పి చిన్న గ్రాటిట్యూడ్ చూపిస్తే వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. అండ్ ఫైనల్లీ మీ ప్రెజెంట్. ఫిజికల్లీయే కాదు మెంటల్లీ కూడా ఉండాలి. బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన లైఫ్‌లో మన సైడ్‌లో నిలబడే వాళ్ళకి మనం టైం ఇవ్వకపోతే ఆ సక్సెస్‌కి మీనింగే ఉండదు కదా! ఈ సండే అయితే చాలా సింపుల్ బట్ చాలా స్పెషల్. నో బిగ్ ప్లాన్స్, నో ప్రెషర్, జస్ట్ లవ్, లాఫ్టర్ అండ్ టుగెదర్‌నెస్. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ స్మాల్ రిమైండర్, టేక్ ఎ బ్రేక్, కాల్ యువర్ ఫ్యామిలీ, స్పెండ్ టైమ్ విత్ దెమ్ బికాస్ వన్ డే దీస్ స్మాల్ మూమెంట్స్ విల్ బికమ్ యువర్ బిగ్గెస్ట్ మెమరీస్. సో, చక్కగా ఇలాంటి ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయండి. మీరు ఏ సిటీలో ఉన్నా అక్కడ నియర్ బై ప్లేసెస్‌ని, ఫ్యామిలీని తీసుకెళ్ళి కొంచెం ఒక 2 డేస్ రెస్ట్ లాగా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. సో, ట్రై దీస్ కైండ్ ఆఫ్ ట్రావెల్స్. చిన్నదే ఒక మనకి హాలిడేస్ లేవు. ఒక చిన్న సాటర్‌డే, సండే వీక్ ఆఫ్ ఉంటుంది కదా! ఆ టైంలో ఎక్కడికైనా ఒక 2 డేస్ రిఫ్రెషింగ్‌గా వెళ్ళండి. నచ్చినవి తినండి. సో, ఎక్స్‌ప్లోర్ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఇక్కడ మేమైతే అవకాడో బ్రెడ్ టోస్ట్ ఆర్డర్ చేశాము. కిడ్స్‌కి నచ్చుతుంది అని చెప్పి. సో, కిడ్స్ అయితే యాస్ యూజువల్ ఇక్కడ ఏమీ తినలేదు. ఒక చిన్న
టేస్ట్ పరంగా గూడా చేయలేదని చెప్పొచ్చు. వాళ్ళకి నచ్చలేదు యాక్చువల్లీ. సో, మేమైతే 2 కాఫీస్ చెరొకటి ఈ బ్రెడ్ టోస్ట్ తిని నెక్స్ట్ సెకండ్ ప్లేస్ మా లిస్ట్‌లో ఉన్నది. దీని పక్కనే అండి. చాలా నియర్ బై. మాకు ఈ ప్లేస్ నుంచి ద కాప్ కాఫీ నుంచి 6 మినిట్స్ హాటీ. ఆ ప్లేస్ నెక్స్ట్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. అక్కడ కూడా చాలా యాంబియన్స్ పరంగా గానీ, గ్రీనరీ పరంగా గానీ చాలా మన 90స్ వైబ్ కనిపిస్తుంది ఆ ప్లేస్‌లో. మ్యారేజ్ అంటే జస్ట్ ఒక రిలేషన్ కాదు. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ పార్ట్నర్‌షిప్. ఇద్దరం పర్ఫెక్ట్‌గా ఉండడం కాదు. ఇద్దరం ఒకరినొకరు కరెక్ట్‌గా ఉండకపోయినా యాక్సెప్ట్ చేయటమే. సోషల్ మీడియాలో మనం చూస్తే పర్ఫెక్ట్ కపుల్స్ కానీ రియల్ లైఫ్‌లో రిలేషన్‌షిప్స్ అంటే ఎఫర్ట్స్, పేషెన్స్ అండ్ అండర్‌స్టాండింగ్. సో టుడే లెట్స్ టాక్ అబౌట్ వాట్ యాక్చువల్లీ మేక్స్ ఎ మ్యారేజ్ స్ట్రాంగ్. ఇదైతే ఎంట్రన్స్ అండి కాప్‌కి. సో పార్కింగ్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. రైట్ సైడ్ తిరగంగానే మనకి గ్రీనరీ స్పేస్, బెంచెస్ అవి కనిపిస్తూ ఉంటాయి. సో, అక్కడ మన సీటింగ్ కానీ అవన్నీ చాలా యూనిక్ అండ్ స్పెషల్‌గా మంచి యాంబియన్స్‌తో, గ్రీనరీతో చాలా బావుంది. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మీకు కనుక ట్రై చేయాలి అనుకుంటే లొకేషన్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డూ చెక్ ఇట్ ఔట్. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే కాఫీ. కాఫీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ అన్నీ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనం హాటీకి వెళ్తున్నాం. హాటీ జస్ట్ అక్కడి నుంచి 6 మినిట్స్ మాకు. సో, చాలా త్వరగానే రీచ్ అయిపోయాము. హాటీ ఈస్ మై ఫేవరెట్. నా రీసెంట్ టైమ్స్‌లో ఇది నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా బావుంటుంది. అంటే గ్రీనరీతో, సూతింగ్‌గా ఆ మ్యూజిక్, 90స్ మ్యూజిక్ చాలా బావుంటుంది. ఇక్కడైతే ఎంటర్ అవ్వంగానే మనకిలా గ్రీనరీతో ఫిల్ అయిపోయి ఉంటుంది. లోపల ఆంబియన్స్ అంతా విలేజ్ టైప్ ఆఫ్ స్టైల్ ఉంటుంది. మనకి చిన్న చిన్న హట్స్ కనిపిస్తూ, సీటింగ్ అరేంజ్ చేసి, చక్కగా చాలా బావుంటుంది ఆంబియన్స్ కూడా. దీని వెనకాలే మనకి పికిల్ బాల్ కోర్ట్ కూడా ఉంది. దాంట్లో కూడా మేము చాలా సార్లు ఆడుకున్నాము. ఇప్పుడు టైం చాలా లేట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడైతే పిల్లలకి కావాల్సినవి తీసేసుకొని తినేసి వెళ్ళిపోవటమే మేము. మీకీ 2 ప్లేసెస్‌లో ఏది నచ్చిందో డ్రాప్ ఏ కామెంట్. సో, ఇందాక చెప్తున్నాను గదా! వాట్ మేక్స్ ఏ రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అని చెప్పి. సో, రిలేషన్‌లో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే అండర్‌స్టాండింగ్. ఇద్దరు వాళ్ళని అర్థం చేసుకొని, దానికి తగ్గట్టు బిహేవ్ చేస్తే చాలా బావుంటుంది లైఫ్ అనేది. వైఫ్‌ని అర్థం చేసుకోవటం, హస్బెండ్‌ని అర్థం చేసుకోవటం ఇది ఈజీ ఏం కాదు. బికాస్ ఇద్దరు చాలా డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వస్తాం కాబట్టి, ఇద్దరి ఆలోచనలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ స్లోలీ అడ్జస్ట్ అవ్వడం, వాళ్ళని అర్థం చేసుకోవటం, ఇవన్నీ మనం మెల్లగా అలవాటు చేసుకుంటాము. అడ్జస్ట్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ రిలేషన్‌షిప్. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ఎవ్రీ రిలేషన్‌షిప్. చాలా ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి అంటే, మనం మాట్లాడకుండానే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ రియాలిటీ ఏంటి అంటే క్లియర్‌గా చెప్పడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఊహలకి వాళ్ళకి వదిలేయకుండా మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే డిస్టర్బెన్స్ ఏం రాకుండా ఉంటాయి. సైలెంట్‌గా ఉండటం కన్నా రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడుకోవటం బెటర్. ఫైట్ అవ్వడం కన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా బెటర్. నెక్స్ట్ చిన్న చిన్న ఎఫర్ట్స్ చాలా బిగ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తాయి. సో, ఇప్పుడు నేను కొంచెం మూడ్ డౌన్‌లో ఉన్నాను. మా హస్బెండ్ ఫేవరెట్ ప్లేసెస్ ఏంటో చూసుకొని అక్కడికి తీసుకొచ్చారు. ఇలా చిన్న చిన్న ఎఫర్ట్స్ మ్యారేజ్‌లో చాలా బిగ్ ఇంపాక్ట్ చూపిస్తాయి. మ్యారేజ్‌లో హ్యాపీనెస్ అనేది బిగ్ సర్ప్రైజెస్ వల్ల రాదు. స్మాల్ డైలీ ఎఫర్ట్స్ వల్లే వస్తాయి. టైర్డ్‌గా ఉన్నావా అని అడగటం, నేను హెల్ప్ చేయనా నీ వర్క్‌లో ఏమన్నా, లెట్స్ గో ఔట్ అని చెప్పి మూడ్ లిఫ్ట్ చేయటం. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ రిలేషన్‌ని స్ట్రాంగ్‌గా మెయింటైన్ చేస్తాయి. లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. కానీ పార్ట్నర్ అంటే ఆ అప్స్ అండ్ డౌన్స్‌లో పక్కన ఉండేవాడు. వైఫ్‌కి ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. హస్బెండ్‌కి కూడా అదే ఇంపార్టెన్స్ ఉంటుంది. నేనున్నాను అనే ఫీలింగ్ ఇవ్వడం, యూ ఆర్ నాట్ అలోన్ అని చూపించటం. అది రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ రిలేషన్‌షిప్ అని నా ఫీలింగ్.
సో, ఇక్కడైతే నేను 90s సాంగ్స్ అన్నిటికి చిల్ అవుతున్నాను. మంచి మంచి సాంగ్స్ పెడతారు. ఇక్కడ మనకి తగ్గట్టు, ఈ యాంబియన్స్‌కి తగ్గట్టు భలే ఉంటాయి ఆ సాంగ్స్ కూడా. నేనిది మ్యూట్ చేసి వాయిస్ పెడదాం అనుకున్నాను. కానీ ఇష్యూస్ వస్తాయని చెప్పి నేను పెట్టట్లేదు. వాయిస్ ఓవర్‌తోనే కంటిన్యూ చేస్తున్నాను. చాలా బావున్నాయి సాంగ్స్ అయితే. 'హార్టీ' మీరు కనుక ఇప్పటిదాకా వెళ్ళకపోతే జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. చాలా బావుంటుంది. మీ అందరికీ పక్కా నచ్చుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఒకరికొకరు స్పేస్ కూడా ఇచ్చుకోవాలి. బికాజ్ టూ మచ్ కంట్రోల్ ఇన్ ఏ రిలేషన్‌షిప్ డ్యామేజ్ చేస్తుంది. కానీ ట్రస్ట్ రిలేషన్‌షిప్‌ని గ్రో చేస్తుంది. సో, ఎవరి స్పేస్ వాళ్ళకి ఇచ్చుకుంటూనే ఆ రిలేషన్‌షిప్ అనేది బిల్డ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అని నా ఒపీనియన్. సోషల్ మీడియాలో మనం చూసే లవ్ చాలా గ్లామరస్‌గా కనిపిస్తుంది. కానీ రియల్ లవ్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే యూ స్టిల్ చూస్ ఈచ్ అదర్. అదే రియల్ రిలేషన్‌షిప్ అని నేననుకుంటాను. సో, మాది హాటీ కూడా అయిపోయింది. సో, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.